సంకల్పబద్ధ నాయకుడు పైడి ఎల్లారెడ్డి. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థల నిర్విరామ కృషి. బీజేపీ పార్టీపై అచంచలమైన నమ్మకం. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జీవిత కథనంలో ఎన్నెన్నో ఆసక్తికర ఘటనలు మా పాఠకుల కోసం ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సమాజ సేవలో సర్వస్వం దారిపోసిన వ్యక్తిత్వం, దృఢమైన సంకల్పం ఆయనకు ఆభరణం. వ్యవసాయ కుటుంబం, ఉన్నతమైన భావజాలం. విద్యార్థి నాయకుడిగా సమాజంలో తన వంతు పాత్ర. నిజాయితీతో కూడిన అంచెలంచెల ప్రయాణం. రాత్రి పగలు తేడా లేకుండా ప్రజాసేవకే అంకితం. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే మరింత సేవ చేయొచ్చు. వసుదైక కుటుంబ భావనతో ఉన్న బీజేపీ నాయకులు మోడీ ఆయన మార్గదర్శకంలో ప్రజలను ప్రస్తుత స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు పైడి ఎల్లారెడ్డి గారు. ఒకసారి ఆయన గురించి ప్రత్యేక ఆర్టికల్ వచ్చింది, చూద్దాం మనం. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఒక నిజమైన నాయకుడు. దృఢ నిశ్చయంతో, నమ్మకంతో, పట్టుదలతో ప్రజలను అనుక్షణం శక్తివంతులుగా చేస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న వ్యక్తి. నిజాయితీతో కూడిన ఈ ప్రయాణంలో తన నియోజకవర్గ ప్రజలను అపారమైన సానుభూతితో అర్థం చేసుకొని వారికి అండగా నిలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు తను వారి మధ్య ఉండటం ద్వారా ప్రజల మనిషిగా ఆయన తనంతా నిరూపించుకున్నారు. వసుదైక కుటుంబ భావనతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ప్రజలను ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో భాగస్వామ్యం అవుతూ దాన్ని సాధించే శక్తి కలిగిన వారు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి. తన లక్ష్యం దృఢ నిశ్చయం, కష్టపడి పనిచేయటం, సేవాభావంతో ముందుకు సాగటం. ఇదే ఆయన విజన్. ఇక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నారు. ఇది లోక్సభలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి యువకుడికి చెరలా చూసి ఉపాధి అవకాశాలు సృష్టించడం, వ్యవసాయ రంగంలో కొత్త ధోరణులు తీసుకురావటం, 100% అక్షరాస్యత సాధించడం, సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం, రహదారి రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గ్రామీణ పట్టణ అనుసంధానం పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడం భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారం తన బాధ్యతగా స్వీకరిస్తారని సగౌరవంగా చెబుతుంటారు. ఇదే ఆయన మిషన్. ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలండి డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారివి.